మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోల సరసన నటించేసింది అందాల రాశి. ఈ మధ్య మాస్ట్రోలో విలన్ షేడ్స్ ఉన్న పాత్రని చేసి ఆకట్టుకుంది. ఒకవైపు సిల్వర్ స్క్రీన్పై ప్రేక్షకులను మెప్పిస్తూనే ఓటీటీల్లో అడుగుపెట్టి ఆకట్టుకుంది. మరోవైపు బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెర విషయానికి వస్తే మాస్టర్ చెఫ్ తెలుగు కార్యక్రమానికి తమన్నా హోస్ట్గా చేసింది. ఇటీవల వెబ్ సిరీస్లో బోల్డ్గా నటించి మెప్పించిన తమన్నా అప్పటి నుంచే ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి హాట్ టాపిక్గా మారింది ఈ మిల్క్ బ్యూటీ. తమన్నా 2005లో 15 సంవత్సరాల వయసులో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రాలో నటించింది. ఇక అదే సంవత్సరం ఆమె శ్రీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమెకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మొదటి విజయాన్ని అందించింది. ఇక 2011లో 100% లవ్తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు వంటి సినిమాలలో అదరగొట్టింది. ఇక హిందీలో హీరోయిన్గా 2013లో హిమత్వాలాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 1983లో అదే పేరుతో వచ్చిన హిందీ చిత్రానికి రీమేక్. ఒరిజినల్లో శ్రీదేవి పోషించిన పాత్రను ఆమె పోషించింది. ఇక తమన్నా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలతో మరింత పాపులర్ అయింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. విజయ్ వర్మ, తమన్నా భాటియా ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు హల్చల్ చేశాయి. అందుకు తగ్గట్టే ఎక్కడ చూసినా కలిసి తిరగటం మొదలుపెట్టారు. ఈ జంట లిప్ లాక్ వీడియో కూడా ఆ మధ్య వైరల్గా మారింది. అయితే విజయ్తో డేటింగ్ చేయడానికి ముందు తమన్నా భాటియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు మరో పాకిస్తానీ క్రికెటర్తో కూడా లవ్ అఫేర్ నడిపిందని గుసగుసలు గట్టిగానే వినిపించాయి. కానీ ఊహించని విధంగా టాప్ హీరోయిన్గా ఉన్న తమన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన విజయ్ వర్మతో రిలేషన్షిప్లో ఉన్నామంటూ ప్రకటించారు. అయితే ఇండస్ట్రీ ప్రకారం నికర విలువ తమన్నా భాటియా కంటే 7 రెట్లు తక్కువ. మీడియా నివేదికల ప్రకారం 2023లో విజయ్ వర్మ నికర విలువ దాదాపు 17 కోట్ల రూపాయలు కాగా, ఇక తమన్నా నికర విలువ 120 కోట్ల రూపాయలు. విజయ్ వర్మ ఇప్పటివరకు సోలో హిట్ సినిమా ఇవ్వలేదు. ఆయన మొదటిసారిగా అమితాబ్ బచ్చన్ పింక్ చిత్రంతో వెలుగులోకి వచ్చారు. దీని తర్వాత గల్లీ బాయ్, భాగీ3లో కనిపించాడు. విజయ్ వర్మ ఇంకా సినిమాల్లో ప్రధాన నటుడిగా స్థిరపడనప్పటికీ అతను ఓటీటీ ప్రపంచంలో చాలా పాపులర్ అయ్యాడు. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ఆమె ఈ మధ్య సినిమాల్లో కంటే వెబ్ సిరీస్లో ఎక్కువగా కనిపిస్తోంది. అందులో భాగంగా తమన్నా ఇటీవల నెట్ఫ్లిక్స్ కోసం లవ్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్లో కీలక పాత్రలో కనిపించింది. అంతేకాదు, ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె కాస్త బోల్డ్గా కనిపించింది. అందులో భాగంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. ఈ లస్ట్ స్టోరీస్ కోసం మాత్రం తన ప్రియుడు విజయ్ వర్మతో ముద్దు సన్నివేశంలో నటించింది. విజయ్ వర్మ తెలుగులో కూడా నటించారు. ముఖ్యంగా ఆయన నాని హీరోగా వచ్చిన ఎంసీఏలో విలన్గా వావ్ అనిపించారు. హిందీలో విజయ్ వర్మ పలు హిట్ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఇటీవల అమెజాన్ వెబ్ సిరీస్ దాహాదులో ఓ సైకో పాత్రలో నటించి భయపెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే విజయ్ వర్మ, తమన్నా కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే ఈ ఇద్దరు జంటగా లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్లో నటించారు. పీకల్లో తూ ప్రేమలో ఉన్న ఈ జంట గురించి ఇప్పుడు ఓ రూమర్ తెగ హల్చల్ అవుతోంది. తాజాగా తమన్నా, విజయ్ విడిపోయినట్టు నెట్టింట వార్తలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. దానికి కారణం ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో అంటూ ప్రచారం చేస్తున్నారు. తమన్నా విజయ్ వర్మతో కంటే ఆ హీరోతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటుందని సోషల్ మీడియా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్కు బ్రేకప్ చెప్పేసి ఆ హీరోతోనే ఎక్కువగా ఉంటుందని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. అయితే విజయ్ వర్మ మాత్రం దీన్ని చాలా లైట్ తీసుకున్నారట. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అంటూ తమన్నా బిహేవియర్ను చూసి చూడనట్టే వదిలేస్తున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మన మిల్క్ బ్యూటీ స్పందించాల్సిందే. అదీ కాకుండా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంతూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. విజయ్ వర్మ అప్పుడే తమన్నాకు బోరు కొట్టేశాడట. పెళ్లికి ముందే విజయ్ వర్మ తన ప్రవర్తనతో చుక్కలు చూపించాడట. దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరగడం స్టార్ట్ అయ్యాయట. విజయ్ వర్మతో రిలేషన్ను ఇరిటేటింగ్గా ఫీల్ అయిన తమన్నా అతడితో విడిపోయిందట అని ట్వీట్ చేశాడు. నిత్యం సెలబ్రిటీలపై ఏదో ఒక వివాదాస్పదమైన ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలిచే ఉమైర్ తాజాగా తమన్నాను టార్గెట్ చేస్తూ ట్వీట్ వదిలాడు. అది కాస్త ఇప్పుడు వైరల్గా మారింది. మరి ఈ బ్రేకప్ వార్తలపై తమన్నా, విజయ్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.